వాక్యాన్ని ధ్యానించుదాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు నేను చదువుతాను. సహోదరులారా, నేను యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఈ రాయబడిన ఈ వచనాల్లో చివరి మాట ఓ దివ్యమైన మాట అంటాడు. ప్రార్థనలో నాతో కలిసి పోరాడవలెనని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అంటాడు. ప్రార్థనలో 2 రకాలు. ఒకటి ప్రార్థించటం, సాధారణంగా ప్రార్థించటం. రెండవది పోరాడుతూ ప్రార్థన చేయటం. ఒకటి సాధారణంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. రెండవ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, చెప్పండి, ఎలాంటి ప్రార్థన? పోరాటం అనేది ఇద్దరి మధ్యలో జరిగేది. పోరాటాన్ని ఇంగ్లీష్లో ఫైటింగ్ అంటారు. అంటే ప్రార్థన కూడా ఎట్లా ఉండాలంట? పోరాటం అంటే ఏమని చెప్పుకున్నాం? ఫైటింగ్. ఫైటింగ్ ఎట్లా ఉంటుంది? ఒకళ్ళ మధ్య జరిగిద్దా, ఇద్దరి మధ్య జరిగిద్దా? ఎవరితో మనం పోరాడాలి? ప్రార్థనలో దేవునితో పెనుగులాడినట్లుగా ఒక వ్యక్తి పోరాడాలి, ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తాడు. మీ ప్రార్థన పోరాడినట్లుగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, శీర్షాసనం వేసినట్టుగా హిట్టాగే ఉంటారు. పెదాలు కూడా కదులుతాయో లేదో యేసు ప్రభుకు ఒక్కడికే తెలుసు. శరీరం అస్సలు కదలదు. ఆ పొడి పొడి పెదవులతో నాజూగ్గా పాఠం అప్పచెప్పినట్టు ప్రార్థన చేస్తారు. అట్లా ఏమంటాడు తెలుసా? నీ ప్రార్థన ఎట్లుండాలంటే అది పోరాడినట్లుగా ఉండాలంటాడు. ఒక వ్యక్తి పోరాడేటప్పుడు శరీరపు అవయవాలన్నీ కదులుతాయా లేదా? చేతులు కదులుతాయా లేదా? అంటే ప్రార్థన చేసేటప్పుడు అవయవాలన్నీ కదలాలి, గద్దించినట్లుగా, పెనుగులాడుతున్నట్లుగా. పౌలు గారు అంటాడు, అయ్యా మీరు ప్రార్థన చేయటం కాదు, నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి అంటాడు. అయ్యా ఇంతకీ ప్రార్థనలో ఏ ఏ విషయాల కొరకు పోరాడుతూ ప్రార్థన చేయమంటావు అయ్యా అంటే, నంబర్ 1, అవిధేయుల చేతిలో నుంచి నేను తప్పించబడినట్లుగా. చూడండి, అవిధేయుల చేతిలో నుంచి ఒకరిని తప్పించేది ఏది? ఒకసారి ఈ మాట ఆలోచించండి. పౌలు గారు సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు, నా కొరకు ప్రార్థన చేయని. అయ్యా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నీ ప్రార్థన చాలదా? నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ ఎందుకు అనేకుల ప్రార్థన నేను కోరుకుంటున్నాను అయ్యా అంటే, ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం కదా, ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, ఎప్పుడు సంఘానికి వచ్చిన ఒక అక్కతో ఒక చెల్లితో ఎప్పుడు మాట్లాడినా, అక్క మా కొరకు ప్రార్థన చేయండి, అన్న మా కొరకు ప్రార్థన చేయండి. నేను ఎప్పుడు మీతో చెప్తా కదా, నీ కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి 10 మంది ప్రార్థనా పరులను నువ్వు సంపాదించుకుంటే నీ అంత భాగ్యవంతురాలు సంఘంలో మరొకరు ఉండరు. గట్టిగా చెప్పండి, చెప్పేదేదో. ఎవరిని సంపాదించుకోవాలి? నీతో కలిసి భోజనం చేసేవాళ్ళని కాదు, నీతో కలిసి చిట్చాట్ చేసేవాళ్ళని, ముసలమ్మ ముచ్చట్లలో మాట్లాడేవాళ్ళని కాదు. నీ కొరకు హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే 10 మందిని నువ్వు సంపాదించుకోగలిగితే, ఒక్కడు 1000 మందిని తరివితే ఇద్దరు
10,000 మందిని తరుగుతారు, 10 మంది ఆ లెక్కలన్నీ వస్తాయి, ఎక్కడ ఎందుకుంటామన్నా అంటారా? 10 అంతలు రెట్టింపు అయిపోద్ది. పౌలు గారు మహాభక్తుడు సంఘాన్ని అడుగుతున్నాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయ్యా నీ కొరకు నువ్వు చేసుకుంటున్నావు కదా. చేసుకుంటున్నానయ్యా, మరి మా ప్రార్థన ఎందుకు అడుగుతున్నావు? 10 మంది కలిసి ప్రార్థన చేస్తే శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు అన్నట్లుగా. ఇంతకు నీకు వచ్చిన సమస్య ఏంటంటే అవిధేయుల చేతిలో నుంచి నేను తప్పించబడాలి. పౌలు వాడబడుతున్న దినాల్లో ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం, ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం, ఎక్కడ దొరుకుతాడా చంపేద్దామని పౌలును చంపాలని కొంతమంది మనుషులు కపటంగా కుయుక్తి పన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఆ ఇంటిని చుట్టుముట్టారు. సంఘబిడ్డలు ప్రార్థన చేయటాన్ని బట్టి కిటికీలో గుండా ఒక గంపలో పెట్టి పౌలును దించి వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చావవలసిన పౌలు ఆ క్షణంలో మనుషుల చేతిలో పడి చచ్చిపోవలసినటువంటి పౌలును అద్భుతం, వీరందరూ చేసిన ప్రార్థన మరణంలో నుంచి ఆ దైవజనుడిని దాటించింది, ఒక అద్భుతమైన దైవజనుడిగా నిలవబెట్టింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, మీ జీవితంలోనైనా ఎవరి జీవితంలోనైనా మనము మనుషుల చేతుల్లో మోసపోకుండా, మనుషుల చేతుల్లో పడి మన బ్రతుకులు పతనం కాకుండా, ఒక వ్యక్తి మనుషుల కుయుక్తి నుంచి తప్పించబడాలంటే ఆ వ్యక్తిని తప్పించేది ఏదంటే ప్రార్థన. జార్జియాను సేవ చేసే ఒక ప్రాంతం ఉంది. చాలా కష్టపడి ఆ దైవ సేవకుడు సేవ చేశాడు. ఆ ప్రాంతంలో ఆదివారపు ఆరాధనకి ఆ దైవ సేవకునికి దరిదాపుగా 250-300 మంది వచ్చేవాళ్ళట. గమనించండి, ఆ ప్రాంతాల్లో 300 అంటే నాకు తెలిసి ఇక్కడ ఒక 2,000తో సమానం. నమ్ముకున్న బిడ్డలు చాలా తక్కువ. అంత కష్టపడి సేవ చేశాడు. సేవ అంత చక్కగా జరుగుతున్న దినాల్లో ఒక కుయుక్తి పరుడు వాళ్ళ సేవలో ఎంటర్ అయ్యాడు. వచ్చి అన్నాడట, అయ్యా పలానా స్కీమ్ పలానా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రవేశపెట్టారు, 10,000 రూపాయలు కడితే నెల నెల మనకు కొంత ఇస్తారంట, 10,000 కడితే 1,00,000 రూపాయలు మనకి ఇస్తారట అని చెప్పారట. పల్లెటూరు ప్రాంతాలు కదా, అమాయకంగా నమ్మి నిజమేనని చెప్పి ఆయన కట్టి వచ్చిన సంఘబిడ్డలందరితో కట్టించి దరిదాపుగా 35 లక్షలకు పైగా కట్టించాడట. చివరికి అది మోసం అని తెలిసింది. కట్టినోళ్ళు మాకేవండి, మా డబ్బులు ఏమైపోయినాయి, మమ్మల్ని మోసం చేసావు, ఈ డబ్బులన్నీ నువ్వే వాడుకున్నావు. సంఘంలో గొడవైంది. 300 మంది ఉన్న సంఘం చివరికి 30 మంది కూడా లేక మందిరం నిర్మానుష్యం అయిపోయి, ఒకప్పుడు కళకళలాడుతున్నటువంటి మందిరం ఖాళీ అయిపోయి, మందిరం పరిచర్య పతనం అయిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఆలోచించి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఆ సేవకుడికి. ఈ మధ్య ఓ 10-15 రోజుల క్రితం నేను విన్న వార్త, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి ఆ మంచి దైవ సేవకుడు చనిపోయాడట. దైవజనమా, నేను మీతో చెప్పే మాట, సంఘం ఆయన పిల్లలుగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మోసకారుల చేతిలో మనం పడకుండా ఆ ప్రార్థన మనల్ని తప్పిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు మోసకారుల చేతిలో పడకుండా, మన కుటుంబాలు మోసకారుల చేతిలో పడకుండా మనందరినీ తప్పించేది ఏది చెప్పండి? ప్రార్థన కాదు. అది చెప్పాలి. ప్రార్థన కాదు, పొడి పెదవులతో చేసే ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన పోరాడుతున్నట్లు ఉండాలి, ఒక మనిషితో పెనుగులాడుతున్నట్లు ఉండాలి. నేనంట, యుద్ధ భూమిలో నిలవబడి పోరాడేవాడికి శరీరం బలహీనమే నేను కాదన్నా, కత్తి పట్టుకొని యుద్ధ భూమిలో నిద్రపోతాడా? చెప్పాలమ్మా, నవ్వుతారేంటి? కత్తి పట్టుకొని యుద్ధ భూమిలో నిద్రపోతాడు. ఒకడు నిద్రపోతే శత్రువు వచ్చి ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? కస పొడిచి వదిలిపెడతాడు. యుద్ధ భూమిలో నిలవబడిన తర్వాత నిజంగా వాడికి యుద్ధం చేయాలని కసి ఉంటే, ఆ పోరాట పటిమే గనక వాడుకుంటే ఆవలింత రాదు, నిద్రమత్తు రాదు.
ఆ మధ్య పాకిస్తాన్కి మన భారతదేశానికి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అన్న మీకెట్టా తెలుసు నన్ను అడగొద్దు, పేపర్లో చూస్తూ ఉంటాం, లేకపోతే ఎవరో మీలాంటి భక్తులు ఎవరో వాట్సాప్ పంపిస్తూ ఉంటారు. మొత్తానికి చూసాం. విషయం ఏంటో తెలుసా, పాకిస్తాన్కి భారతదేశానికి మ్యాచ్ మహా రంజుగా జరుగుతూ ఉంటే ఓడిపోతామా గెలుస్తామా, ఓడిపోతామా గెలుస్తామా, ఓడిపోతామా గెలుస్తామని అంత తగ్గఫరుగా జరుగుతూ ఉంటే ఆ వెనక కీపింగ్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశపు కెప్టెన్ కీపింగ్ చేస్తూ ఆవలిస్తూ ఉన్నాడంట. ఆవలింతలు మనిషికి వస్తాయా రావా? ఆట ఇంత తగ్గఫరుగా జరుగుతూ ఉంటే ఆవలిస్తూ ఉండేసరికి అసలు ఈడేం కెప్టెన్, ఈడికి అసలు పోరాట పటిముందా లేదా? అరే మ్యాచ్ ఎంత తగ్గఫరుగా జరుగుతూ ఉంటే వీడికి ఎట్లా ఆవలింత వచ్చింది, అసలు వీడు కెప్టెన్కే అన్ఫిట్ అని చెప్పి అద్భుతం తెలుసా, ఆవలించినందుకు కెప్టెన్ పదవి పోగొట్టుకున్నాడండి. ఎందుకు చెప్పండి? పోరాట భూమిలోకి దిగిన తర్వాత డూ ఆర్ డై, చావో రేవో తేల్చుకుంటాడు. కానీ ఆవలింత అసలు వాడి దగ్గరకు ఉండదు. అట్లాగని దైవజనమ, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు గంట ప్రార్థన చేసిన నీ ప్రార్థన ఎట్లుండాలో తెలుసా? పెనుగులాడుతున్నట్లుగా ఉండాలి. ఎవరితో ఈ పెనుగులాట చెప్పాలి? ఎవరితో ఈ పెనుగులాట? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసావంటే ఏ క్షణంలోనైనా, నేను ఎప్పుడు చెప్తా కదా, హుస్సేన్ సాగర్లో బుద్ధుడిలాగా ఎట్లా ఉండొద్దు అసలు. ఎప్పుడు అనారోగ్యం ఉండి, బలహీనత ఉండి, మోకాళ్ళు నొప్పి ఉండి, ఇప్పుడు మెడ నొప్పి వాళ్ళు ఉన్నారు. మెడ నొప్పి వాళ్ళు ఇట్లా ప్రార్థన చేయమంటే చేయగలుగుతారా? సో వాళ్ళ బలహీనత వేరు. మోకాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు ఇట్లా కదలమంటే కదులుతారా? నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత శరీరం అంతా కదులుతూ అది ఒక పోరాట భూమిలాగా ఉండును గాక. ఎందుకయ్యా ఇట్లా పోరాడుతూ ప్రార్థన చేయాలంటే, మేము చేసే పరిచర్య యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు ప్రీతికరంగా ఉండునట్లు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు పోరాడుతూ చేసే ప్రార్థన నువ్వు చేసే పనిని ప్రీతికరంగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ పనైనా చేయగాక ఆ పని దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఆమోదయోగ్యంగా, మరొక మాటలో చెప్పాలంటే పోరాడుతూ నువ్వు చేసే ప్రార్థన నీ పని నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా చేస్తూ ఉంది. ఒకసారి గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారు తను సముద్రంలో ప్రయాణమై వెళ్తూ ఉంటే ఆ ఓడకు ఒక మూలన మంట అంటుకుందట, నిప్పు అంటుకుందట. కొంతమంది వచ్చి అన్నారట, అయ్యా ఓడకు నిప్పు అంటుకొని ఉంది, మనం ఆ మూలకెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అన్నారంట. ఏం చేద్దామన్నారు? నిప్పు అంటుకుంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఇల్లు తగలబడుతుంది, ఏం చేయాలి? ఆర్పాలా? నిప్పు అంటుకొని ఓడ తగలబడుతుంది. వాళ్ళు అన్నారు మూలను కూర్చొని ప్రార్థన చేద్దాం రండి అన్నారు. ఆయన అన్నాడు, ప్రార్థన చేస్తాం, మంటలు అర్పుదాం రండి. ఏమన్నాడు? అర్పుదాం. అయితే ప్రార్థన చేస్తూ మంటలు అర్పుదాం రండి, ప్రార్థన చేస్తూ మంటలు అర్పుదాం రండి అని చెప్పి వాళ్ళు నిలవబడి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూ నీళ్లు పోస్తూ ఉన్నారు, మంటలు అర్పుతూ ఉన్నారు. అప్పుడు అడిగారంట, ఎందుకయ్యా ప్రార్థన చేస్తూ పని చేయించావంటే, ఒక పని ప్రార్థన చేస్తూ పని చేస్తే ఆ పని ఫలభరితంగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమా మీరు గమనించండి, ఒక పని ఉంది 8 గంటల్లో అయిపోయే పని. అబ్బా ఈరోజు 8 గంటల పని ఉంది, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే, ముందు పని పూర్తి చేసుకుందాంలే అని నువ్వు ఆ పనికి దిగేవనుకో, దానిలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా? 8 గంటల్లో అయిపోవలసిన పని 16 గంటలైనా పూర్తి కాదు, తరువాయి భాగం రేపు అన్నట్టు ఉంటుంది. వింటారా? అయితే 8 గంటల పని, ప్రభా పని చేస్తూ ప్రార్థన చేస్తాను, ముందు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తాను, ఆ తర్వాత పని చేస్తానని నువ్వు ప్రార్థన చేసి పనికి దిగితే దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? 8 గంటలు అయ్యే పని ఏమా 8 గంటలు పట్టే పని 4 గంటల్లోనే పూర్తి అయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అన్నా అక్కడ బోరేయాలా, అర్జెంటు, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయిందిలే, వాళ్ళు అర్జెంట్ అంటున్నారు, ముహూర్తం అంటున్నారు, పర్వాలేదు ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయిందిలే అని చెప్పి అడావిడిగా బండి స్టార్ట్ చేసామనుకోండి అన్న, మార్గ మధ్యలో పంచర్ అయిపోద్ది.
దాన్ని రిపేర్ చేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకో టైర్కి పంచర్ అయిపోద్ది. దాన్ని రిపేర్ చేసి ఇంకొక ముందుకు వెళ్ళేసరికి మూడో టైర్కి పంచర్ అయిపోద్ది. అప్పుడు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అద్భుతం, ఆ ఇంజన్లో ఏదో ఒకట వైరు లూజ్ అయిపోద్ది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అర్థం కాక జుట్టు బీక్కునేసరికి 4 గంటలు అయిపోద్ది. అప్పుడు అనుకుంటాం, అరే రే 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 అక్కడే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వస్తే ఈ బాధ అంతా ఉండేది కాదు కదా అంటాడు. యెరూషలేములో మేము చేయబోయే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరముగా ఉండునట్లు ఏమన్నాడు చెప్పాలి. తర్వాత మాట ప్రీతికరంగా ఉండునట్లు ఏమన్నాడు? ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమనలా, అది చెప్పాలి. ఎట్లా ప్రార్థన చేయమన్నాడు? పోరాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయను. నేను పోరాడుతున్నాను. సేవకుడు పోరాడాలి, విశ్వాసుల్ని పోరాడమనాలి. నేను గురకలు పెట్టి నిద్రపోతా, మీరు పోరాడండి, కుదరదు. సేవకురాళ్ళు పోరాడాలి, విశ్వాసులు పోరాడాలి. చేయి కలిపితే శబ్దం వచ్చినట్లు పోరాడే ప్రార్థన పరులు కలిసినప్పుడు శక్తి ఉత్పన్నమవటానికి దేవుడు కార్యం చేస్తాడు. ఆ సంఘం ద్వారా ఎలాంటి భీకర కార్యాలైనా దేవుడు జరిగిస్తాడు. 3వ మాట అంటాడు, దేవుని చిత్తము వలన నేను మీ మధ్యకు వచ్చినట్లుగా, నేను మీ మధ్యకు రావటానికి దేవుడు అనుకూలతలు తెరిచినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. పౌలు గారు ఇంకా అప్పటికి రోమా పట్టణానికి సువార్త పని నిమిత్తం వెళ్ళలేదు. అందరు చెప్పాలి మాట, వెళ్ళలేదు కాబట్టే నేను మీ వద్దకు వచ్చినట్లుగా నా కొరకు మీరు గమనించండి. తాను వెళ్ళక మునిపే నేను మీ వద్దకు వచ్చేటట్లుగా నా కొరకు ఏం చేయమన్నాడు? అది చెప్పాలమ్మా. మళ్ళా మీరు ప్రార్థన నన్ను ఇబ్బంది పెడితే అట్ట అమ్మా లావణ్య చెప్తాలి. ఏం చేయమన్నాడు? పోరాడుతూ ప్రార్థన చేయమన్నాడు. పౌలు గారు ఈ అధ్యాయంలో పై వచనాల్లో ఏమంటాడంటే, రోమా సంఘమా, ఈ స్పెయిన్ దేశపు ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో నేను సువార్త ప్రకటించాను. ఇక నేను సంచరించవలసిన స్థలము లేదు. నేను ఈ ప్రాంతంలో ఇక తిరిగి పలానా చోటకు వెళ్ళి సేవ చేయాల్సినటువంటి స్థలాలు లేవు. నేను అన్ని ప్రాంతాలు సంచరించా, ఇక అయిపోయింది కనుక నేను రోమా పట్టణానికి వస్తున్నాను అంటాడు. అమ్మా, మీరు మా కొరకు ప్రార్థన చేసేటప్పుడు, మేము దేవుని ఎదుట నిలవబడి వాక్యం ప్రకటించేటప్పుడు, మేము మాట్లాడేటప్పుడు మా నోట కూడా ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? హైదరాబాద్ పట్టణంలో ఇక మేము సేవ చేయాల్సిన ప్రాంతాలు లేవు, అన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించాం. మా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించలేదు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించాం. యేసు నామం పేరిట భారతదేశంలో మనం సువార్త ప్రకటించని ప్రాంతం ఒక్కటి కూడా ఉండకుండును గాక. అంటే ఆ స్థలాలు తీసేయమని కాదండోయ్, హఠ ప్రార్థన చేశారు గాక. అంటే ప్రతి గడ్డ మీద మనం అడుగుపెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించాలి. ప్రతి గడ్డ మీద అడుగుపెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించాలి. ఆ భాగ్యం దేవుడు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? అది ఎట్లా ప్రార్థన చేయాలి? ఇప్పుడు పౌలు గారు, నేను రోమా పట్టణానికి రాబోతున్నాను, వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, పౌలు గారు ఆ తర్వాత రోమా పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించాడా లేదా? ఏం అక్కలు చెప్పరండి. ప్రకటించాడా లేదా? సో రోమా పట్టణానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాడు? విమాన మార్గం గుండానా, బస్సు మార్గం గుండానా, బుల్లెట్ వేసుకొనా, కారు వేసుకొనా? సముద్ర మార్గం గుండా యెరూషలేము నుంచి తాను ప్రయాణమై వెళ్ళేటప్పుడు మధ్యధరా సముద్రంలో పౌలు గారి వాడ ఏమైంది? బ్రద్దలైనప్పుడు ఏం కావాలా? నట్టనడి సముద్రాన ఓడ బ్రద్దలైనప్పుడు వాళ్ళందరూ చనిపోవాలా. కానీ అద్భుతం తెలుసా, పౌలు అంటాడు, అయ్యలారా ఓడ బ్రద్దలు కాబోతుంది, ఎవ్వరూ భయపడద్దు, మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు, మనందరూ నిశ్చయముగా మనమందరూ నిశ్చయముగా రోమా పట్టణానికి చేరతాం. ఆ రోమా పట్టణానికి వెళ్ళి నేను నిలవబడి దేవుని వాక్యం ప్రకటిస్తాను, మనలో ఒక్కరు కూడా నశించరు, ఆయన చెప్పినట్లుగానే అందరూ సురక్షితంగా గమ్యస్థానానికి ఆయనకి చేరారు. ఎందుకో తెలుసా? తాను ప్రయాణం ప్రారంభించక మునిపే రోమా సంఘబిడ్డలు తన కొరకు ప్రార్థన చేశారు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట సరే చదివితేనే బాగుంటుంది. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి.
అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతాను. ఓడలో ఉన్న మేమందరము 276. 41వ వచనం. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అవిని కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బ్రద్దలైపోసాగెను. సరే, బ్రద్దలైపోయింది. 44వ వచనం చివరి భాగం. ఈలాగున అందరూ తప్పించుకొని దరిచేరిరి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, నాతో కలిసి చెప్పండి. ఆ ఓడలో మొత్తం ఎంతమంది ఉన్నారు? చదువుకున్నాం కదా, 276 మంది. ఓడ బ్రద్దలైందా లేదా? ఓడ బ్రద్దలైంది. ఇప్పుడు టైటానిక్ ఓడ బ్రద్దలైంది. ఎక్కువ మంది చనిపోయారా, తక్కువ మంది చనిపోయారా? ఎక్కువ మంది చనిపోయారు. ఈ ఓడ కూడా బ్రద్దలైంది. కానీ అద్భుతం ఏంటంటే 276 మందిలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. ఎందుకో చెప్పమంటారా? ఆ సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన. ఒక అద్భుతమైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన రేపటి కాలంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి శోధన నుంచి నిన్ను తప్పిస్తూ ఉంటుంది. ఓడ బ్రద్దలు కాక మునిపే వాళ్ళ ప్రయాణం కొరకు రోమా సంఘస్థులు ఏం చేశారు? చెప్పాలి ఏం చేశారు? పోరాడుతూ ప్రార్థన చేశారు. ఇంకా ఓడ ప్రయాణం స్టార్ట్ కాలేదు. ఓడ ప్రయాణానికి టికెట్ కొనలేదు. ఆ ఓడ ప్రయాణాన్ని గురించిన ఆలోచనే ప్రారంభం కాలేదు. ప్రారంభం కాకమునిపే వాళ్ళు ప్రార్థన చేశారు. కనుక వాళ్ళు చేసిన ప్రార్థన 276 మందిలో ఒక్క వ్యక్తి తల వెంట్రుకు కూడా రాలకుండా కాపాడుతూ వచ్చింది. పౌలు రోమా పట్టణానికి వెళ్ళాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు. కారణం ఏంటంటే పౌలు ఎట్లా ప్రార్థన చేశాడు? కొంచెం గట్టిగా. ఎట్లా ప్రార్థన చేశాడు? సంఘాన్ని కూడా ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? పోరాడుతూ ప్రార్థన చేయండి అంటున్నాడు. బైబిల్లో పోరాడుతూ ప్రార్థన చేసిన మరొక భక్తుడు ఉన్నాడు. ఆ ఒక్కటి చదివి ప్రార్థన చేస్తాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు అప్పుడప్పుడు అది చెప్పాలా? ఇతడు అప్పుడప్పుడు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? అమ్మ నా వైపు చూడండి తల్లి, శరీరం బలహీనమే పాపం, నేను కాదన్న కానీ ఎట్లా ప్రార్థన చేస్తున్నాడట? మీలో ఒకడు. మీరు కూడా ఎట్లాంటి సాక్ష్యం పొందుకోవాలంటే, మీలో ఒక తల్లి, మీలో ఒక అన్న, మీలో ఒక అక్క, మీలో ఒక తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఆ తమ్ముడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటాడు. దేని కొరకు పోరాడుతున్నాడు అయ్యి అంటే, పౌలు గారు అక్కడ అంటాడు, మీలో ఒకడు మీ కొరకు ప్రార్థనలో ఎలా పోరాడుతున్నాడు. దేని కొరకు పోరాడుతున్నాడు అయ్యి అంటే, మీరు సంపూర్ణులు కావాలని. ఆమేన్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, సంఘానికి సంపూర్ణత ఎలా వస్తుంది? పరిశుద్ధతలో పరిపూర్ణత పోరాడే ప్రార్థన ద్వారా వస్తుంది. ప్రేమలో పరిపూర్ణత పోరాడే ప్రార్థన ద్వారా వస్తుంది. దైవజనమ, సంఘం ఎందుకు దేవుని సన్నిధిలో పోరాడుతూ ప్రార్థన చేయాలంటే, యవనస్తుల్లో ఉన్న అపవిత్రత తొలగించబడుతుంది ప్రార్థన ద్వారా. సంఘ బిడ్డల్లో ఉన్న మాలిన్యం తొలగించబడుతుంది ప్రార్థన ద్వారా. ఒక మాట మీకు గుర్తుకు తెస్తాను. అపోస్తుడైన పౌలు గారు భోజనం చేసేటప్పుడు, మీరు ప్రార్థన చేసుకొని భోజనం చేయండి, దాని ద్వారా ప్రతిదీ పవిత్రపరచబడుతుంది అన్నారా లేదా? చెప్పాలి. ప్రార్థన ద్వారా ఏమైపోతుందట? నేనంట, ప్రార్థన ద్వారా తినే భోజనమే పవిత్రపరచబడితే
మనిషి ఇంకెంత నిశ్చయంగా పవిత్రపరచబడతాడో కదా. దైవజనమా, నీకైనా నాకైనా సంపూర్ణత రావాలంటే యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, యేసుక్రీస్తు స్థాయికి సంఘం ఎదగాలంటే సంఘం ప్రార్థనలో ఏం చేయాలి? చెప్పాలి. సంఘం ప్రార్థనలో ఏం చేయాలి? ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో పోరాడతాడో ఆ సంఘం క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని పౌలు గారు ఓ చోట అంటాడు కదా, ఓ స్థలంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, గలతీ సంఘమా, క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడినట్లుగా మరలా నాలో ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన ద్వారా సంఘంలో ఏం కలుగుతుంది? చెప్పాలమ్మా. ఎవరి సంపూర్ణత? యేసుక్రీస్తు ఎట్టివాడు. యేసుక్రీస్తు గొడవలు మారేవాడా? ఆ సంఘంలో గొడవలు ఉండవు. యేసుక్రీస్తు పెత్తనాన్ని కోరుకునేవాడా? ఆ సంఘంలో పెత్తనాలు ఉండవు. యేసుక్రీస్తు పాపం కలిగిన వాడా? కాదే, ఆయన పరిశుద్ధుడే. సంఘానికి వచ్చే బిడ్డల్లో కూడా యవ్వన బిడ్డలైనా నడి వయసులో ఉన్న బిడ్డలైనా పవిత్రులుగా బ్రతకటానికి కృప చూపించేది చెప్పాలి. అందుకని అంటాడు, నాతో కలిసి మీరు పోరాడండి. అదిగో ఎఫ్రా ఉన్నాడు చూసారా, అతడు మీ కొరకు పోరాడుతున్నాడు. దేని కొరకు పోరాడుతున్నాడంటే మీరు సంపూర్ణులు కావాలని. సంఘంలో కూడా ప్రభువా భౌతికంగా ఆశీర్వదించమనే కాదు, మీ సారూప్య సౌందర్యం మా సంఘంలో ప్రతి బిడ్డలో ఏర్పడాలయ్యా, పరిశుద్ధతలో పరిపూర్ణత ప్రతి బిడ్డకు కలగాలయ్యా అని సంపూర్ణత కొరకు మనం పెనుగులాడేవారిగా ఉందుముగాక. చెప్పండి. దేని కొరకు పెనుగులాడాలి? మరొకసారి, దేని కొరకు పెనుగులాడాలి? నీ గుణాలు మాలో ఏర్పడాలయ్యా, నీ స్వభావాలు మాలో ఏర్పడాలయ్యా. భూమి మీద నువ్వు ఎట్టివాడిగా బ్రతికావో మేము అట్టివారిగా మీ కొరకు బ్రతకాలయ్యా. ఆ సంపూర్ణత కొరకు పెనుగులాడుదుముగాక. తర్వాత మాట ఏమంటాడంటే, మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి. మనం ప్రార్థనలో పోరాడితే మన స్వచిత్తం సిలువ వేయబడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఈ ఒక్క మాట, ప్రతి మాట గుండెల్లో పెట్టుకోండి, ఈ మాట గుండెల్లో మరి ఎక్కువగా పెట్టుకోండి. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక మనిషి తన బ్రతుకులో 99 రైట్ డెసిషన్స్ తీసుకొని ఒక్క తప్పటడుగు వేస్తే ఆ ఒక్క తప్పటడుగు మనిషి జీవితాన్ని పతనం చేసేస్తుంది. ఏమే రైట్? అవును కదా. ఈ మాట బైబిల్లో అబ్రహామయ్య జీవితంలో నెరవేరింది. అబ్రహామయ్య ప్రతిదీ నంబర్ వన్ స్టెప్స్ చేశాడు. ఒకే ఒక్క తప్పటడుగు. ఏంటి మీకు తెలుసా తప్పటడుగు? సూపర్. వేసిన తప్పటడుగు ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుందమ్మా. గాజాకి ఇజ్రాయేల్ దేశానికి యుద్ధం పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? అబ్రామయ్య కాదు, మీరేనమ్మా. శారమ్మ తల్లి అందే, సొక్కలు చూపించావయ్యా నాకు చాలు. ఆ సొక్కలు చూసి నాకు మెడ నొప్పి వచ్చింది, రా నీకు ఒక సొక్కను చూపిస్తానని డేరాల్లోకి తీసుకెళ్ళి ఆగ్రమ చూపించింది. అయిపోయింది ఆ దెబ్బ. సుమారుగా 4000 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం ఆగట్లేదమ్మా. ఒక చిన్న తప్పటడుగు జాతినే ఇప్పటికీ జాతినే. అందుకని ఒక మాట అంట, ప్రభా ఏది చేసినా నీ చిత్తం నా జీవితంలో జరగాలి. ఆ చిత్తం బయలుపడాలంటే గమనించండి, నాజూకు ప్రార్థనలు చేస్తే బయలుపడదాం. కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయి అంటే, నేను ఇందాక చెప్పే కదా, ఆసనమే. అది శవమన్నా కాస్త శవమన్నా కదిలిద్దామో కానీ కదలరు అస్సలు. ఆ స్పందన ఉండదు. స్తోత్రం నాయన. ఇక ఇంతే. యుద్ధం చేసేవాడు ఎట్టుంటాడు చెప్పాలి. అది ఒక పోరాట భూమిలాగా దేవుని సన్నిధిలో ఉండును కాక అంటాడు. ఇక్కడ మీరు దేవుని చిత్తమును సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగిన వారును చివరికి అంటాడు మీరు నిలకడగా ఉండవలెనని యేసయ్యకి మహిమ కలుగును గాక.
అంటే సంఘాన్ని ప్రభు కొరకు నిలకడగా నిలవబెట్టేదేది, దేవునిలో ఒక విశ్వాస నిలకడగా బ్రతికేటట్టుగా బలపరిచేదేది, ఒక విశ్వాసిలో ఉన్న చంచలత్వపు మనస్సు తొలగించి ఎన్నడూ ఎప్పుడు కదలని, బైబిల్ రాసి ఉంటుంది కదా, నిత్యము కదలని సియోను కొండని. ప్రభువులో ఒకడు నిత్యము కదలని సియోను కొండలాగా ఒకడు నిలవబడేటట్లుగా బలపరిచేది అంటే పోరాడుతూ చేసేటువంటి ప్రార్థన. అందరూ మోకరించుదాం. అలాంటి గొప్ప ప్రార్థనాత్మ మనందరికీ దేవుడు దయచేయును గాక.